హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డెవిల్ గేమర్ 97. ఈరోజు అయితే మనం మళ్ళీ యూట్యూబ్లో ఒక కొత్త వీడియో పెట్టబోతున్నాం. అదే క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్లో ఒక మల్టీప్లేయర్ ఎస్ఎంపి, అది కూడా సీజన్ 1 ఎపిసోడ్ 1. మీరైతే ఎస్ బ్రో, మన దేవా బ్రో అయితే గేమ్ని క్రియేట్ చేయబోతున్నాడు అనమాట. వరల్డ్ని క్రియేట్ చేయబోతున్నాడు. మనం కూడా అదే వరల్డ్లో వెళ్ళి అతనితో కలిసి ఆడబోతున్నాం. చెప్పడం మర్చిపోయాను, ఈ సీజన్ అయ్యేలోపు మాకు చాలా గోల్స్ ఉన్నాయి బ్రో. ఆ గోల్స్లో 4 గోల్స్ ఇప్పుడు చెప్తాం, వినండి. ఫస్ట్ గోల్, వద్దు బ్రో, ఏం ఆడాన్స్ ఆన్ చేయకు బ్రో, చెప్పేది వినండి. ఫస్ట్ గోల్ ఏంటంటే, మన ఫస్ట్ గోల్ వచ్చేసి ఒక మంచి పెద్ద విల్లాని కట్టుకోవడం, అది కూడా ఎన్నో విచిత్రమైన మెటీరియల్స్తో. సెకండ్ గోల్ వచ్చేసి ఫుల్ ఎన్చాంటెడ్ డైమండ్ ఆర్మర్. ఇదైతే ఖచ్చితంగా ఉండాలి బ్రో ప్రతి ఒక్క మైన్క్రాఫ్ట్ సర్వర్లో. ఓకే దేవా, ఎస్ఎంపీ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్, మనమైతే జాయిన్ అవ్వబోతున్నాం. మరియు థర్డ్ గోల్ వచ్చేసి మనం విదర్ని డిఫీట్ చేయాలి బ్రో. నార్మల్గా మన ఆండ్రాయిడ్ ఫోన్స్ లేదా మొబైల్ వర్షన్లో ఎండ్ అనేది ఒక ఇల్లీగల్ థింగ్, మరియు ఎండ్లోకి వెళ్ళడం ఇట్లాంటివి అనేవి జరిగే పనులు కావు బ్రో. కాబట్టి ఇప్పుడు మనం ఈ 3 గోల్స్ని అచీవ్ చేయాలి. ఇప్పుడు వెళ్ళంగానే మన షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే, ఫస్ట్ నైట్ పడుకోవడానికి ఒక బెడ్ చూసుకోవాలి బ్రో. అంతే. సరే, ఇంకా ఈ యాడ్ అయిపోయాక కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే మళ్ళీ వచ్చేసాం. ఇప్పుడైతే సైజ్ అప్లై టు ఆల్ బటన్స్. మనం కొంచెం పెద్దగా ఆడతాం అన్నమాట. జాయ్ స్టిక్ ఇట్లాంటివన్నీ నాకు పెద్దగా ఉంటే ఇష్టం ఫ్రెండ్స్. మీరేమనుకోకండి, మొబైల్ వర్షన్ కదా, అందుకే కొంచెం ల్యాగ్ అవుతుంది. ఈ ల్యాగ్ ఇట్లాంటివన్నీ మనకు నార్మల్ లేండి ఫ్రెండ్స్, వదిలేసేయండి. ఓకే బ్రో. మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రో మీరిద్దరే ఆడుతున్నారు, ఇంకెవ్వరు లేరా? అవును బ్రో, మేమిద్దరమే ఆడాల్సి వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ అందరూ మైన్క్రాఫ్ట్ ఆడతారు బ్రో. మీరు అడగచ్చు, మీరెందుకు మైన్క్రాఫ్ట్ ఆడారు బ్రో అంటే, సేమ్ వర్షన్ అవ్వదు బ్రో. పోనీ సేమ్ వర్షన్ క్రియేట్ చేసినా కూడా ఎవరో ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, చక్కగా ఆడాడు అనమాట, ట్రబుల్ మేకింగ్. అందుకే మన దేవా బ్రో అయితే ఆడుతున్నాడు నాతో. బ్రో ఏం చేస్తున్నావు? ఎప్పుడు అదే పనా? సర్లే బ్రో, చేయి. ఎందుకు? తయారు చేయి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కథ అన్నమాట. ఈ చిన్న ఐలాండ్లో పడిపోయాం, కానీ ఇక్కడ మంచి షీప్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే ఎక్కడ బ్రో? ఎక్కడ బ్రో విలేజ్? రెండర్ డిస్టెన్స్ అవ్వట్లేదు బ్రో నాకు, నిజంగా బ్రో. కావాలంటే రికార్డింగ్ చూపిస్తా అయిపోయిన తర్వాత, వీడియో అయిపోయిన తర్వాత బ్రో. ఇదిగో బ్రో, ఇప్పుడు నాకు రెండర్ డిస్టెన్స్ అవుతుంది. మంచిదే కదా బ్రో. సర్లే, ఫుడ్ బెడ్కి అయితే అన్నీ అయిపోయాయి. బ్రెడ్ కలెక్ట్ చేద్దాం పద బ్రో. హేబెల్స్ ఉన్నాయా బ్రో? గోళం ఉన్నాడు. గోళంని అప్పుడే చంపొద్దు బ్రో, గోళం ఈ విలేజ్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను కదా. సరే బ్రో. అవును, చీట్స్ ఆఫ్లోనే ఉండాలి కదా. అంటే ఫ్రెండ్స్, మీరు అదేంటే మీరు చీట్స్ ఆన్ చేసి ఆడతారా ఎప్పుడు అంటే, కాదు బ్రో, మేము నిన్న నైట్ గేమ్ ఎక్కియంగానే కొన్ని హ్యాక్స్ ట్రై చేసామన్నమాట. అందుకని కొన్ని చీట్స్ ఆన్లో పెట్టుకున్నాం, అంతేగాని ఇంకేం లేదు. మీరేమేమో ఊహించుకోకండి, మేము లాయల్గా ఆడతాం బ్రో గేమ్. ఓకే బ్రో. అవును బ్రో. వీడియో ఎఫ్ఓవి మరి 90 చాలు బ్రో నాకు.
నాకు 90 ఎఫ్ఓ అయితే చాలా మంచిగా ఆడడానికి వస్తుంది బ్రో. ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి ఇక్కడ వాటర్ రీసోర్స్ కూడా ఉందన్నమాట. అంటే అంత పెద్దది కాదనుకోండి, అయినా కూడా అదండి ఫ్రెండ్స్. మనకైతే కోల్ కూడా కావాలన్నమాట, అలాగే స్టోన్ కూడా కావాలి. ఫస్ట్ అయితే ఈ డ్రౌన్ని చంపేద్దాం. ఈ డ్రౌన్ని కొడదామంటే జాంబీ వస్తుంది బ్రో. మీరు అనుకోవచ్చు బ్రో నీకు పీవీపీ రాదంటే, కాదు బ్రో ఇక్కడ ల్యాగ్ అవుతుంది, నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా, ప్లస్ ఇదేమి గేమింగ్ ఫోన్ కాదు కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అర్థం చేసుకోండి బ్రో, పీవీపీ రాక కాదు. మీరు అనుకోవచ్చు యాడ్ ఎందుకు వస్తుందంటే, ఎస్ బ్రో క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్లో ఆన్లైన్లో ఆడేటప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి చిన్న డిఫికల్టీస్ ఉంటాయి. బ్రో ఇక్కడ బ్రెడ్డే లేదా, ఏ బెల్స్ అయినా కనీసం లేవా బ్రో? అందరు సోమరిపోతలు తగిలారు బ్రో మనకి. ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను, వీళ్ళందరికి ఒక్కొక్కడికి ఒక్కో పని ఇచ్చేస్తాను. వీడి దగ్గర ఎట్లా బ్రెడ్ ఉండదు గుండుగా. చూసారా ఫ్రెండ్స్, అప్గ్రేడ్ గ్రేడా బ్రో? ఇది మనకి అప్గ్రేడ్ గేర్ అంటే ఏం లేదు బ్రో, చాలా సింపుల్. ఇదైతే మన డైమండ్ ఆర్మర్ని నెదరైట్ ఆర్మర్లో అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఫుడ్ అంటేనే ఎవరికి తెలియనట్టుంది బ్రో. అందరూ నల్ల విలేజర్లో ఉన్నారు. నన్ను అడిగితే ఇక్కడ ఉన్న షీప్స్ని పిగ్స్ని చంపుకోవడం బెటర్ అంట. బ్రో అక్కడ కిందే కొంచెం కోల్ ఉంది, కలెక్ట్ చేయి బ్రో, నేను చంపుతాలే. బ్రో ఇక్కడ ఎక్కడైనా శాడిల్ చూసావా? ఓహో ఇక్కడ వీడు ఒక్కడికే జాబ్ ఉందిరా వీడికి. ఓహో ఇక్కడ ఏదన్నా రీసోర్స్ ఉందంటే ఏమీ లేదు. బ్రో ఈ టూల్ స్మిత్ ఎక్కడి నుంచి వచ్చాడు? టూల్ స్మిత్ అవుతాను బ్రో. ఎస్ బ్రో అవుతాను టూల్ స్మిత్ బ్రో. టూల్ స్మిత్ మనకి డైమండ్ టూల్స్ వరకు ఇచ్చే ఛాన్స్ ఉంది బ్రో, కానీ దానికి మనకి చాలా ఎమరల్స్ కావాలి బ్రో. మనం కోలేజ్ ఎమరల్స్ తీసుకోవచ్చు కానీ ఏను బ్రో. సర్లే ఫ్రెండ్స్ మీరు ఏమనుకోకండి, మేము కొంచెం గ్రైండ్ చేశాక మళ్ళీ కలుద్దాం. హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఇదిగోండి చూడండి మేము చేసిన గ్రైండ్. ఇంకా మేమైతే స్టోన్ టూల్స్ కలెక్ట్ చేసాం, ఇంకా ఫుడ్ కలెక్ట్ చేసాం, బెడ్ కూడా అయిపోయింది. అది కూడా విలేజ్లోంచి కాదు, మేము సొంతంగా కలెక్ట్ చేసుకున్నాం. ఇంకా 2 ఫర్నేసెస్, ఒక క్రాఫ్టింగ్ టేబుల్ ఆల్మోస్ట్ అయింది. ఈ ఎపిసోడ్కి ఇంతే గాయ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి.